అందరికీ నమస్కారం. మనం రోజూ నేను నేను అని వాడుతుంటాం కదా. అసలు ఆ నేను అనే పదం వెనుక ఉన్న అర్థమేంటి? మనం చూస్తున్న ఈ శరీరం కేవలం ఆత్మ ఉండటానికి ఒక ఇల్లు లాంటిదా? రండి, ఈరోజు ఈ అద్భుతమైన విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా, అసలు ఈ దేహం లోపల ఉన్న ఆ నేను ఎవరు? ఇది చాలా సింపుల్గా అనిపించినా చాలా లోతైన ప్రశ్న. సరే, దీని గురించి ఇంక తెలుసుకుందాం. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మన ప్రాచీన గ్రంథాలు ఒక అద్భుతమైన, చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇస్తున్నాయి. అదంతా ఆత్మ అనే ఒక కాన్సెప్ట్తో మొదలవుతుంది. మనం మాట్లాడుకోబోయే ఈ విషయానికి ఆధారం వేల సంవత్సరాల నాటి భగవద్గీత. అందులో ఒకే ఒక శ్లోకం మన ఈ మొత్తం అన్వేషణకు పునాది వేస్తుంది. చూద్దామా? సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఆ నేను అనేది వేరే ఏదో కాదు, అదే ఆత్మ. అది శాశ్వతమైనది, దానికి నాశనం లేదు. మన శరీరమంతా అదే వ్యాపించి ఉందన్నమాట. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఒకే వస్తువు అణువు కంటే చిన్నగా ఉంటూ మొత్తం శరీరాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. చూద్దాం. ఈ కొటేషన్ చూడండి, ఇది మైండ్ బ్లోయింగ్ అసలు. ఆత్మ సైజ్ గురించి ఎలా చెప్పారో చూడండి. మన వెంట్రుక కొనని 10,000 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నదట. ఒక్కసారి ఊహించండి, జస్ట్ ఇమాజిన్. ఒక వెంట్రుక కొన, దాన్ని మళ్ళీ 10,000 ముక్కలు చెయ్యాలి అంటే అది కంటికి కనిపించదు, మైక్రోస్కోపిక్ కూడా దొరకదేమో, అంత సూక్ష్మమైనది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అంత చిన్న అణువు ఈ మొత్తం శరీరాన్ని నడిపిస్తోందంటే నమ్మగలమా? మనలో ఉన్న చైతన్యానికి, మన ఫీలింగ్స్కి, మన ఆలోచనలకి అన్నింటికీ అదే మూలం. అదెలా సాధ్యం? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న ఉదాహరణతో ఇది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పవర్ఫుల్ మెడిసిన్ డ్రాప్ ఒక్క చుక్క వేస్తే చాలు, దాని ఎఫెక్ట్ బాడీ అంతా పాకుతుంది కదా. అచ్చమలాగే ఆ చిన్న ఆత్మ తన చైతన్యాన్ని ఈ దేహమంతా వ్యాపింపజేస్తుంది. సరే, ఈ చైతన్యం ఎలా వ్యాపిస్తోంది? దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన గ్రంథాలు ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాయి. లెట్స్ సీ దాట్. వావ్, ఎంత మంచి పోలిక కదా! సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఒకే చోట ఉంటాడు, కాని తన వెలుగుతో ఈ ప్రపంచాన్ని అంతా ప్రకాశింపజేస్తాడు. సరిగ్గా అలాగే ఆత్మ మన హృదయంలో ఉన్నప్పటికీ దాని చైతన్యమనే వెలుగు శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక చిన్న తేడా గమనించాలి. ఆత్మ వేరు, చైతన్యం వేరు. ఆత్మ ఒక బల్బ్ లాంటిది, అంటే కాంతికి మూలం. ఆ బల్బ్ నుంచి వచ్చే వెలుగే చైతన్యం. సింపుల్ గదా. ఓకే, ఇప్పటివరకు మనం ఆత్మ గురించి, దాని ప్రభావం గురించి, చైతన్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఈ దేహానికి, ఆత్మకి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ స్లైడ్లో చాలా క్లియర్గా ఉంది చూడండి. ఒకవైపు ఆత్మ, దానికి చావు లేదు, నాశనం లేదు, అదే మన చైతన్యానికి సోర్స్. మరోవైపు ఈ శరీరం, ఇది తాత్కాలికం, పుడుతుంది, నశిస్తుంది. ఇది కేవలం ఆ చైతన్యం ఉండటానికి ఒక వాహనం, ఒక ఇల్లు లాంటిదన్నమాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే. మన చిన్నప్పుడి ఫోటో చూసుకున్నా, ఇప్పటి మనల్ని మనం అద్దంలో చూసుకున్నా, శరీరం ఎంతగానో మారిపోయింది. కాని లోపల నేను అని ఫీలయ్యే ఆ చైతన్యం, అది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఒకేలా ఉంది. అది మారలేదు. ఇది మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈ శరీరం నేను కాదు, శరీరం మారుతున్నా నేను మారట్లేదు, అంతా బాగానే ఉంది. మరి అలాంటప్పుడు ఈ నేను ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ శరీరం తర్వాత ఆ నేను ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించండి.